విషయాన్ని ఏం నేర్చుకున్నాం మనం? మన శత్రువులకు ఆయన శత్రువుగా, మన విరోధికి ఆయన విరోధిగా ఉంటానన్నాడు. ఆమె భూలోకములు మనల్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఉంటారు, బాధ పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడి దాకా ఎందుకు? మీ మధ్య ఉన్నటువంటి ఆదాం తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎప్పుడూ కూడా చెక్క పని చేసుకునేవాళ్ళు. ఒక చోటకి ఇద్దరు పనికి వెళ్తాం, ఇద్దరు రెండు బండి ఎందుకులే ఒక బండి మీద వెళ్దామని చెప్పేసి ఆదాం బండి మీద వాళ్ళిద్దరూ కలిసి వెళుతున్నారు. ఆదాం నడుపుతున్నాడు, తన వెనకాల కూర్చున్నాడు. ఇతను ఏం చేశాడు? పోతున్నప్పుడు ఒక నిమ్మకాయలు పెట్టినటువంటి ఆ స్థలంలోకి రాగాలు దాని మీద ఎక్కించేశాడు. అది చింది ఇతని మీద పడవచ్చు, బండి మీద పడవచ్చు, అతని మీద పడవచ్చు. అతనికి అది ఒక గిల్ ఏర్పడింది. అలాగే ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. యవనస్తుడు. ఎంత వయసు ఉంటుంది? నీ వయసేనా? నీ వయసే, నీకంటే ఇంకా తక్కువ. చర్చికి వెళ్తాడు. మళ్ళా గమనించండి, చర్చికి వెళ్ళినంత మాత్రం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మీరు మీ హృదయంలో దాచుకోవాలి, పదిలపరచుకోవాలి. ఏయ్ అని ఆ ధైర్యం ఉండాలి. అమ్మో ఏమైద్దో అనేటటువంటి ఆ భయం ఉంటే సాతానుడు మిమ్మల్ని భయపెట్టి చంపేస్తాడు. ప్రభువు చెప్పాడు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. డాడ్, మీరు నాకు తోడై ఉన్నారు, నీ దూతను నాకు ముందుగా పంపుచున్నారు, మీకు స్తోత్రాలు అని ఆ చిన్న ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళడం మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని లేఖనం, దేవుని వాక్యము మిమ్మల్ని ధైర్యపరచాలి. ఆ ధైర్యపరిచే వాక్యము సంఘములో అందించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నీ శత్రువుకి నేను శత్రువుని, నీ విరోధికి నేను విరోధినవుతా. ఆమేన్. ఈ మాటలను మరచిపోకూడదు, వల్లివేస్తూ ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి. మొదటిది, నాకు ముందుగా ఆయన దూత పంపబడుతుంది. ఆమేన్. రెండవది, నా శత్రువుకి ఆయన శత్రువు, నా విరోధికి ఆయన విరోధి. నా శత్రువు అంటే రోగమే కానీ, బలహీనతలే కానీ, ఇలాంటివి శత్రువులు బయట అక్షర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి శత్రువుని మనం గుర్తించగలిగిన వాళ్ళముగా ఉండాలి. రోగం వస్తుంది, రావచ్చు, కానీ అది నన్ను దాటి. ఆమేన్, హల్లెలూయా. నా శత్రువు ఎవడైనా సరే నా ప్రభువు వారికి శత్రువుగా ఉంటాడు, నా విరోధికి నా ప్రభు విరోధిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవది, నీ ఆహారమును పానీయమును నేను ఆశీర్వదిస్తా. మీరు నా మాట వింటే మీ ఆహారమును నేను ఆశీర్వదిస్తా, మీ పానీయమును నేను ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాలు చాలా జాగ్రత్తగా, అందుకే ఆహారమును పానీయమును ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా బయట నుండి వచ్చి మాంసం కూర అక్కడ పెట్టగల గబగబా కలిపేసి వేసేసి తినేసేసి, అరే మర్చిపోయిన స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, అప్పటికన్నా అన్నావులే దేవునికి స్తోత్రం. ఎంత బంగాళము పెట్టినా నీ ప్రభువుని నీవు స్తుతించకుండా తినకూడదు. ఆమేన్. ఒక్కొక్కసారి జరుగుతాయి, వెంటనే గుటకు కూడా పడకుండా ఆపేసి, సారీ డాడ్, క్షమించయ్యా, నేను మర్చిపోయాను, ఆశీర్వదించయ్యా అని చెప్పి ఆ గుటకు వేయడానికి ఇష్టపడాలి. అప్పుడు ఈ బిడ్డడు నన్ను ఎంతగా ఘనపరుస్తున్నాడు అని దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నాలుగవది, నీ మధ్య రోగాన్ని నేను నీ మధ్య నుండి రోగము నిన్ను చంపజాలదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచొచ్చుగా.
రోగాన్ని తొలగించే బాధ్యత నాది. నీవు నా మాట వింటే రోగాన్ని తొలగించే బాధ్యత నాది. ఆమేన్, హల్లెలూయా. రోగము నిన్ను జయించదు. రోగము నిన్ను పరిస్థితులన్నీ ప్రతికూలముగా ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను, నీవు నా సొత్తు, నీవు నా మాట వింటున్నావు కనుక నిన్ను నేను ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా. నాలుగవది, నమ్మనంటే నమ్మం. నీ మధ్యనున్నటువంటి గొడ్డుతనాన్ని నేను తొలగిస్తా. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. పిల్లలు లేని వాళ్ళు లేరు అనే మాటను వదిలిపెట్టండి. మా దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు నా దేవుడు. దేవా, నీవు ఆశీర్వదించిన నా గర్భమును బట్టి మీకు స్తోత్రం. గర్భం ఫలభరితము కాదు అనుకున్నప్పటికీ కూడా, శారాయి గర్భం మృతతుల్యమైనప్పటికీ కూడా దానిని బాగు చేసి ఆశీర్వదించిన వాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయనకు తెలియకుండా ఏమీ మనలో జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. తర్వాత ఎన్నవది? ఇప్పుడు ఆరవది. ఐదవది అయిపోయిందా? అయిపోయింది. ఆరవది చదవండి, 26వ వచనం. నీ దినముల లెక్క సంపూర్తి చేసేది. అది స్తోత్రం చెప్పండి. మీ దినముల యొక్క లెక్కను నేను సంపూర్తి చేస్తా, అంటే దీర్ఘాయువును మీకు ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. గుర్తించుకోండి, గమనించండి. దీర్ఘాయువుతో మిమ్ములను నేను తృప్తిపరుస్తా. ఆమేన్. ఇది దేవుడు చేసినటువంటి 6వ మాట, వాగ్దానం తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి. మీలో అర్ధాయుష్తో చనిపోయే వాళ్ళు ఉండరు. మీరు నా మాట వింటే మిమ్ములను దీర్ఘాయుష్మంతులుగా చేస్తా. 20వ అధ్యాయంలోనికి రండి, ఆ మాటను చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయము. ప్రభు ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్లో ఈ మాట ఒకటి. చూడండి, 12వ వచనమును చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నా మాట మీరు వింటే మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. ఆమేన్. ఈ దీర్ఘాయువు తీసుకుని వెళ్ళి ఆయన మాట ఇదిగో ఇక్కడ కలిపాడు. ఎక్కడ పెట్టాడు? తీసుకుని వెళ్ళి నిన్ను ప్రాణమిచ్చి కని తర్వాత నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తే వాళ్ళ దగ్గర ఉంచాను నేను దీర్ఘాయుషు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు పొందుకోవాలి అన్నాడు. హలో యవనస్తులు, తల్లిదండ్రులు ఏమన్నా అన్నారంటే మీకు ఉందే సంగతులు. మీ తిప్పలను మీరే పడాలి, ఇక ఎవడు పడ్డు. గడ్డిని తినిపిస్తాడు దేవుడు. ఒక మాట చెప్పాడు, ఆయన మాటను మార్చుకునేవాడు మారని మార్పు లేని దేవుడు. ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సిందే, అంతే. దానికి వ్యతిరేకంగా వస్తే నీవు ఆ శిక్ష నీవు అనుభవించాల్సిందే. ఎవరు అనుభవించరు. హల్లెలూయా. ఏంటట నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే తన తల్లిదండ్రులకు ఇచ్చేసాడు. నా దగ్గర ఏం లేదురా అన్నాడు. నా మాట ఏం చెప్తున్నానంటే, మీరు వాళ్ళని సన్మానిస్తే దీర్ఘాయు మీరే పొందుకుంటారు అసలు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ విషయాలు, దేవునికి వ్యతిరేకంగా నడవకూడదు. చూడండి, ఒక మాట నేను మీతో చెప్తాను. రాజుల మొదటి గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయము 19వ వచనంలో. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట, అద్భుతమైనటువంటి మాట. 2వ అధ్యాయము 19వ వచనం. బత్షెబా రాజైన ఏందమ్మాయి? బత్షెబా రాజుని ఎప్పుడు చేసావు నువ్వు? బత్షెబా రాజైన సొలొమోను యొద్దకు వచ్చినప్పుడు మైకులు పనిచేయట్లా, వైర్లు ఏమన్నా కదులుతున్నాయి చూడరా. మాట హలో చెప్పమ్మా, మళ్ళా చెప్పు. అదే రావటం లేదమ్మా. నేను చదువుతారులే, వినండి. 9, 19 రైట్. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున వచ్చి, అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, ఇక్కడ నుండి మీరు వినండి. రాజు లేచి, ఆమేన్, ఇవన్నీ ఆశీర్వాదానికి సూచనలు. రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. హలో, బత్షెబా విషయం మీకు తెలిసినటువంటిదే. ఉరియా భార్య అయినటువంటి బత్షెబా. దావీదు చేసిన గొప్ప పొరపాటు అది. అక్కడ ఆమె బత్షెబా ఉరియాను చంపిన తర్వాత దావీదే చంపాడు. ఇంకెవరు చంపారు? దావీదు కాదు చంపింది, ఆయనేగా చేసింది. ఆ పని అంతా, కథ అంతా నడిపింది ఆయనేగా. ఉరియాను చంపిన తర్వాత ఆమె భార్యను తీసుకుని వచ్చి ఇతడు భార్యగా చేసుకున్నాడు. దావీదుకి మొదటిగా కుమారుడును కంటే దేవుడు కోపపడి వాడిని చంపేశాడు. మళ్ళీ తర్వాత ఇచ్చినటువంటి కుమారుడు, దావీదుకి కలిగినటువంటి కుమారుడు సొలొమోను గారిది ఇది ఈ విషయం. సొలొమోను బత్షెబా కుమారుడు. బత్షెబా సొలొమోను దగ్గరికి రావడానికి ప్లాన్ చేసుకుని మాట్లాడుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అడిగే విషయం ప్రక్కన పెడదాం. ఇప్పుడు సింహాసనాసీనుడైనటువంటి సొలొమోన్ లేచి నిలిచి, తన తల్లి ఆ సభలోనికి వచ్చినప్పుడు ఆయన లేచి నిలిచి ఆమెకు ఎదురుగా వెళ్ళి ఆమెను తీసుకుని వచ్చి ఆయన కుడి ప్రక్కన ఒక సింహాసనం, ఒక ఆసనం వేయించి ఆమె దాని మీద కూర్చుండబెట్టి ఈయన తన సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని ఎలా సన్మానించాలో సొలొమోను దగ్గర మనం నేర్చుకోవాలి. బేటా అక్కడ బేటా అను.
పాపం అక్కడ పెట్టాలంట. తల్లిని తండ్రిని సన్మానించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడు బ్రతిమలాడుతున్నాడు. దీర్ఘాయుష్మంతులు అవుతారు. సొలొమోను దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి గల కారణం అద్భుతమైనది. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకునినవాడు సొలొమోను. తల్లి తన మందిరంలోనికి, రాజమందిరంలోనికి వస్తే రాజమందిరంలో అనేకులు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన లేచి నిలచి తల్లికి ఎదురు వెళ్ళి అది కదా నమస్కారం, అది కదా కావాల్సింది. నమస్కారము చేసి సింహాసనం మీద చాలు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేచి నిలచి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి సాదరంగా తీసుకుని వచ్చి కుర్చీ ఒకటి తన కుడి ప్రక్కన, జాగ్రత్తగా వినండి, తన కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన ఎవరు వస్తారు? ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకుని ఎవరిని? కుడి ప్రక్కన సింహాసనం వేసి కుడి ప్రక్కన ఆయన కూర్చోబెట్టుకుని అప్పుడు తన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇది తల్లిని గౌరవించే పద్ధతి. ఆవిడ మంచిదా? వచ్చేమా మంచిదా? 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 మొదటి భర్త చంపేసేసారుగా ఇద్దరు కలిసి. మొదటి భర్తని చంపేశారు. తర్వాత మనోడిని చేసుకున్నాడు. మనోడు ఎవడు? దావీదు మహారాజు కదా, అవునా కదా? ఆయనకు మొదటి పుట్టిన బిడ్డను దేవుడే చంపేశాడు. రెండో బిడ్డ సొలొమోన్. సొలొమోన్కి అన్నీ తెలుసు, కానీ ఆమె హల్లెలూయా హల్లెలూయా ఎదురు లేచి నిలచి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుని తీసుకుని వచ్చి కుర్చీ ఒకటి వేయించి ఆసనం కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుని తను ఎడమ ప్రక్క తన కుర్చీలో తను కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ విధేయతను దేవుడు చూశాడు. ఆ విధేయతను దేవుడు చూసి దేవుడు సొలొమోన్ని దీర్ఘాయుష్మంతునిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు తన మాటను ఎప్పుడు దాటడు. దేవుడు తన మాటను ఎప్పుడు దాటడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకో 2-3 మాటలు చెప్పుకుని ముగించుకుందాం. ముసలాయన నాకు కూడా ఆకలిస్తుంది. చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. చాలా చెప్పాలని రాసుకున్నా. ఇంకా కొన్ని ఇక్కడికి వచ్చినాక ఆలోచన వస్తే కొన్ని చూసి రాశాను. 23వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదివి సహాయం చేయండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. మమ్మల్ని కూడా చూడనియమా. 23 సామెతలు చూడండి నాన్న. ఇరవై 22 నుంచి చదువు తల్లి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. జాగ్రత్తగా వినండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లి ముసలిదైనప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు, జాగ్రత్త అన్నాడు.
హలో మగ పిల్లలు, తల్లి ముదిమి వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యం చేస్తావు, కొడుక జాగ్రత్త అన్నాడు. చేయకూడదు. నీ తండ్రి ఉపదేశమును, మంచితనాన్ని వెంబడించాలి. వాడు తాగుబోతుడైతే తాగమని కాదు అక్కడ అర్థం. అతని యొక్క ఉపదేశములో ఉన్న మంచిని గ్రహించి వెంబడించాలి. తర్వాత సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. ఆమేన్, హల్లెలూయా. బిడ్డడు నీతిమంతుడైతే, మంచివాడైతే తండ్రికి అధిక సంతోషం కలుగును. వింటున్నారా పెద్దబాబు? వింటున్నారా? అధిక సంతోషం. కుమారుడు గొప్పవాడవుతుంటే తండ్రికి అధిక సంతోషం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడు తల్లి, చదువుతాను. జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందము నందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను అంటూ నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలి అన్నాడు. సీరియస్గా అన్నాడు అన్నమాట. ఆ తర్వాత నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. వాళ్ళు మంచోళ్ళు అయితేనే, మంచిది వాళ్ళు కాకపోతే కుదరదంటే కుదరదు, కుదరదు అంటే కుదరదు. ఆయన చెప్పిన మాట జడ్జిమెంట్ దేవుని యొద్ద ఉంటుంది. మనము చేయవలసింది మనం చేయాల్సిందే. వాళ్ళకి ఇవ్వాల్సిన జడ్జిమెంటు, వాళ్ళు మంచివాళ్ళు కాకుండా ఇంకా బలహీనంగానే ఉంటే దేవుడు వాళ్ళని జడ్జి చేస్తాడు. మనము వాళ్ళకి ఇచ్చాడు కనుక, పుట్టాము కనుక. పోయినసారి మీతో చెప్పాను, నీవు అంత శక్తిమంతుడిగా ఉండటానికి గల కారణం నీ తండ్రిలో ఉన్న జీన్సే కాదా? నీవు ఆరోగ్యవంతునిగా బలంగా ఉన్నాము అంటే దానికి గల కారణం ఎవరు? తండ్రి. నువ్వేంద్రా అంటానికి కుదరదు. కనుక నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్న ఒక తండ్రి ఫేస్బుక్లో పెట్టారు, వృద్ధుడైపోయాడు, ఆమె ఇంకా ఎండిపోయి ఉంది. చక్కగా తండ్రి భుజాన్ని, ఆ కొడుకు భుజాన్ని వేసుకుని ఆ తల్లిని, ఆ తండ్రి అనుకుంటాను, తీసుకుని వెళ్తూ ఉంటే వెనకాల కామెంట్ రాశాడు, అసలు ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తల్లి వాడిని ఎత్తుకుని కని ముద్దులు పెట్టుకుంటూ తిప్పినటువంటి ఆ దినం మర్చిపోయి ఈ తల్లి ఈ దినం అతని భుజాల మీద ఎంత ఆనందిస్తుంది అని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటును కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అది మనకి, మన బిడ్డలకు మంచిది కాదు. దేవుడు ఒక మాట చెబితే తను కట్టుబడి ఉంటాడు. అలా చేస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను చక్రవర్తిగా అంగీకరించడానికి గల కారణం అతనిలో ఉన్న మనస్సు. పోయిన తర్వాత నీవు చేయాలన్న, పరిచర్య చేయాలన్న చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను మీతో చెప్తాను, చదవండి, ఆ మాటను ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రికను రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 215వ పేజీ, 2వ అధ్యాయము 18వ వచనం. ఈ మాటలో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించండి. పనివారలారా, చూడాలి, చదవండి. పనివారలారా, మంచివారును
మంచివాడును సాత్వికులైన వారికి మాత్రము కాక సాత్వికులైన వారికి మీరు చేస్తున్నారు, మంచిదే. ముష్కరులైన మీ యజమానులకు మంచి వారికి చేస్తున్నారు, మంచిదే, కాదంటలేదు. కానీ అంతకంటే ఇంకొక మంచి మాటని మీతో చెప్తాను అని చెప్తూ, ముష్కరులైనటువంటి వారికి, అంటే చెడ్డవారైనటువంటి మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మంచి వాళ్ళకి మీరు లోబడి ఉంటున్నారు, మంచిదే. మంచి వాళ్ళకి మాత్రమే కాదు, ముష్కరులు అంటే పనికి మాలిన వాళ్ళు, వాళ్ళకు కూడా మీరు లోబడి ఉండటం మీకు మంచిది అన్నాడు. అర్థమవుతుందా? ముష్కరులైన మీ నాయకులకు మీరు, వాడు మంచివాడు కాదు కనుక నేను లెక్క చేయను అంటే కుదరదు అన్నాడు. గౌరవించాల్సిందే. ముష్కరులైన మీ నాయకులకు మీరు లోబడి, పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఇంకా దానిలో గ్యాప్ లేదు. పూర్ణ భయముతో మీరు లోబడి ఉండాలి. విధేయత, ఒబీడియన్స్ బ్రింగ్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఆల్మైటీ. విధేయత అనేది సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నుండి మీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఆమె మంచి వాళ్ళకు చేస్తాను, నేను చెడ్డ వాళ్ళకు చేయను అనకూడదట. ముష్కరులకు మీ నాయకులకు కూడా మీరు పూర్ణ హృదయముతో విధేయులై, ఎందుకు ఇది చేశాడంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు మీ జీవితం. ఆయనే తీసుకుని వెళ్ళి నిన్ను అక్కడ పెట్టినప్పుడు చచ్చినట్లుగా పూర్ణంగా విధేయత కలిగి జీవించాల్సిందే. నేను కుదరదు. హలో, నేను మంచోడైతేనే, మా నాన్న మంచోడు కాదు, వాడు తాగుపోతాడు, నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను ఆయన చూడను, కుదరదు అన్నాడు దేవుడు. మంచి వాళ్ళకు చేస్తున్నారు, మంచిదే. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ముష్కరులైనటువంటి మీ అధికారులకు, అంటే మీకన్నా పెద్దవాళ్ళకి మీరు లోబడి ఉండాల్సింది. ఎట్లా? పూర్ణ హృదయముతో. అందుకంటాడు, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉన్నాడు. ఆమేన్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను వినను అనకూడదు అన్నాడు దేవుడు. అనకూడదు. వినను అంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. చూడండి, కీర్తనల గ్రంథంలో ఎంత ఆయుష్ ఉండాలని చెప్తాడో, అధిక బలం ఉంటే. నేను ఎక్కడంటాడు దాన్ని? 90వ అధ్యాయంలోనికి రండి. అసలు ఆ మాటలు వదిలిపెట్టేసేవిందమ్మాయి. మా ఆయుష్కాలము కాదమ్మాయి, ఇందాకటి చదువుకున్నది పేతురు రాసింది వదిలిపెట్టే. అసలు ఎంత భాగ్యం ఉంది, వాళ్ళు వజ్రాలు ఉన్నాయి అక్కడ. మాటలు చూడండి, మాటలను చూడండి. యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండుడి అంటూ, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది మంచిది అన్నాడు. మంచిది, అది హితం, మంచిది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏం ఫలం? దెబ్బలు, తప్పు చేసావు, తన్నారు, మీకేం ఫలం? తప్పు చేయకుండా మీరు దెబ్బలు తింటే అది మీకు ఆశీర్వాదం కదా. ఈ మాటలు మనల్ని కదిలించాలి. హల్లెలూయా. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏం ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితం. మేలు చేసి బాధింపబడినట్లయితే, అది సహించినట్లయితే అది మీకు ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యం ఊరిని చదువుకుంటూ అంటే ఏం దొరకదు. దాన్ని విడమర్చి విడగొట్టి చదువుకుంటున్నప్పుడు
అర్థం మనం మర్చిపోలేము, ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా ఉంటుంది. తప్పు చేసాము, తన్నారు వాళ్ళు, దానికి ఏం ఫలితం వస్తుంది? తప్పు చేయకుండా మీరు దెబ్బలు తిన్నట్లయితే అది మంచిది అన్నాడు. ఆమె హల్లెలూయా. నేనేం చేయలేను, నన్ను ఎందుకు కొట్టావు? ఒరే ఉండరా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు తప్పు చేసి తన్నులు తింటే ఇంకెవడు దాని గురించి పట్టించుకోడరా, నేను తప్పు చేయకుండా తన్నాడు చూడు, అది దేవునికి హితమవుతుంది అన్నాడు. అంటే దేవుని ఖాతాలో నీ పేరు రాయబడుతుంది. ఈ బిడ్డడు తప్పు చేయకపోయినా కొట్టారు. ఇప్పుడు శ్రమలు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తానికి వెళుతున్నప్పుడు దెబ్బలు కొడుతున్నారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు, బెండ నీళ్ళు చల్లుతున్నారు. ఇదంతా ఏంటి అంటే అది దేవుని దృష్టిలో. ఆమె మనం కూడా గోసపెట్టి తనతో రండ్రా అంటే అదేమవుతుంది? వాడు ఒక దెబ్బ కొడతాడు, నువ్వు ఒక దెబ్బ కొడతావు, వాడు చావచ్చు, నువ్వు చావచ్చు, ఇంకేం ఉపయోగం ఏముంది? మీరే పగ తీర్చుకున్నారు. బలం లేక పారిపోవట్లా క్రైస్తవులు. అసలు ఈ మాట మనం అసలు ఎదురు మాట్లాడకుండా ఉంటే దేవుని దగ్గర మనం క్రెడిట్ అవుతుంది కదా, డెబిట్ అవుతుంది కదా. డెబిటా క్రెడిటా? క్రెడిటేనా? జమ. బీకాం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, సిసి అకౌంట్స్ తెలిసిన వాళ్ళకి. హల్లెలూయా. ఇంత మంచి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలట? తల్లిని, తండ్రిని, అప్పుడు మీరు భూమి మీద ఆరోగ్యం ఆయుష్తో తిల్లాలి అంటే మీ తల్లిని, మీ తండ్రిని ఏందా చెప్పా కూజా అనకూడదు. రాజు అనకూడదు. అంటే నీవే శిక్షను భరించాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక అధిక బలముతో నీవు బలవంతుడవు కావాలి. అధిక బలముతో నీవు జీవించాలి అంటే అధిక దీర్ఘాయువుతో దేవుడు మనకిచ్చిన మాట, తల్లిని, తండ్రిని సన్మానించాలి. అయ్యో ఇవాళ నా కొడుకు రాలేదే, తప్పిపోయిందే వాక్యం, మంచి వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది 6వ ఆశీర్వాదం. ఆ కోవలో ఇచ్చినటువంటి 6వ ఆశీర్వాదం. ఆమేన్. ఇంకొక లాస్ట్ది ఉంది. నన్ను బట్టి నీకు ఈ జనులు భయపడతారు. నన్ను బట్టి ఈ జనులు నీకు భయపడతారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బట్టి ఒక అన్యుడు భయపడాలి అంటే ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ నూతన వస్త్రంలో 7 ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ముందుకు సాగి వెళ్ళుదము గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం